హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు ఆర్ఆర్బీ ఏఎల్పికి సంబంధించిన అంటే ఆర్ఆర్బీలో వచ్చిన సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ మీద వచ్చిన ఒక లేటెస్ట్ అప్డేట్ మరియు టెక్నీషియన్స్ కోసం కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది వచ్చింది. ఆ రెండు అప్డేట్ల గురించి మీకు వివరించడానికి నేను ఈరోజు మీ ముందుకి వచ్చాను. సో మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక కొరిజెండం అనేది రిలీజ్ చేశారండి. ఇది పేరా 5 మరియు పేరా 5.2 ఆఫ్ ద డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ నెంబర్ మీద వచ్చిన సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్కు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అండి. ఇది ఏంటి అంటే ఆర్ఆర్బీలో వచ్చిన సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఫర్ అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్ అండి. దీంట్లో మెయిన్గా ఏమి ఇచ్చారంటే కోవిడ్ పాండమిక్ కారణంగా అంటే కోవిడ్ వల్ల ఎవరైతే అభ్యర్థులు వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ మిస్ చేసుకొని వారి యొక్క వయస్సు అనేది పెరిగిపోయి ఇప్పుడు వచ్చిన సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్కి వాళ్ళ ఎలిజిబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క ఆపర్చునిటీని అవకాశాన్ని మిస్ అవుతున్నారు అనే ఉద్దేశం మీద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రైల్వే మినిస్ట్రీ అనేది అలా ఎవరు కాకుండా నష్టపోకుండా ఉండడానికి వయస్సు పైబడిన వాళ్లకు కోవిడ్ కారణంగా ఇది జరిగింది అని ఒక మానవతా దృక్పథంతో ఎవరైతే వయస్సు పైబడి ఇప్పుడు బాధపడుతున్నారో వాళ్ళ అందరికీ కూడా మరొక 3 ఇయర్స్ అంటే ఇప్పుడు జనరల్గా మనకు 18 టు సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ప్రకారము 18 to 30 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు క్రైటీరియా. కాకపోతే ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అదనంగా 3 ఇయర్స్ కలిపారు. అప్పుడు ఏమవుతుంది అంటే 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు ఎవరైనా కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ బీసీ క్యాండిడేట్స్ అయితే మరొక 3 ఇయర్స్ ఉంటుంది. ఆ విధంగా 36 ఇయర్స్ వరకు బీసీ క్యాండిడేట్స్కి అవకాశం దక్కుతుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి టోటల్గా వారు 38 ఇయర్స్ వరకు వారి యొక్క అప్లికేషన్ చేయడానికి ఏజ్ క్రైటీరియా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లభిస్తుంది. జనరల్గా ఏజ్ లిమిట్ అనేది 18 to 30 ఇయర్స్ యాజ్ పర్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అండి. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ ఆధారంగా ఈ కొరిజెండం ద్వారా 3 సంవత్సరాలు ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారో ఏ కేటగిరీకి ఎంతైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో ఎవరు ఏ కేటగిరీ వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ వరకు ఏ ఇయర్ వరకు పుట్టిన వాళ్ళైతే అప్లికేబుల్ అవుతుంది అనేది ఈ నోటిఫికేషన్లో ఈ టేబుల్లో మెన్షన్ చేశారు. ఒకసారి చూద్దాం. ఏజ్ గ్రూప్ అనేది 18 to 33 ఇయర్స్ ఉండాలండి. అప్పర్ ఏజ్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ బిఫోర్ అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 2 జూలై 1991 తర్వాత పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. నాట్ బిఫోర్ అన్నారు ఇక్కడ చూడండి. అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్ అయితే సేమ్ డేటు 2 జూలై 1988 తర్వాత పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక జూలై 2, 1986 తర్వాత పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా లోయర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది నాట్ ఆఫ్టర్ అంటే చూడండి ఆల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఇక్కడ 18 చూస్తే కనుక 1 జూలై 2006 తర్వాత పుట్టిన వాళ్ళు ఈ అప్లికేషన్కి చేసుకోవడానికి అవకాశం లేదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ నోటిఫికేషన్ ఈ కొరిజెండం ద్వారా వచ్చిన అప్డేట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ మీకు దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, మీకు క్లియర్ చేస్తాను. అంతేకాకుండా ఇప్పుడు మరొక నోటిఫికేషన్కి సంబంధించి టెక్నీషియన్స్కి సంబంధించి ఒక అప్డేట్ ఉంది, అది కూడా ఏంటో తెలుసుకుందాం. ఇది ఒక అడ్వాన్స్డ్ నోటీస్ అండి. ఒకసారి చూడండి. అడ్వాన్స్ నోటీస్ రిగార్డింగ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ అంటే ఇక్కడ ఏమంటున్నారంటే టెక్నీషియన్స్ రిక్రూట్ చేయడానికి మళ్ళీ ఒక స్పెషల్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది అని చెప్పి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు. ఆ నోటీస్ ఏంటి అనేది ఇప్పుడు మనము క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఆర్ఆర్బీ ఏదైతే సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారో ఆ నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఏమంటున్నారు అంటే ఏదైతే సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందో దాని ద్వారా
అసిస్టెంట్ లోకో పైలట్లని ఆల్ ఓవర్ ఇండియా రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది అంటున్నారు. దాంతో పాటుగా కూడా వీరు ఇక్కడ ఏమంటున్నారంటే స్పెషల్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంట. ఈ స్పెషల్ నోటిఫికేషన్ అనేది ఫర్ ఓన్లీ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఏఎల్పి నోటిఫికేషన్తో పాటు మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేసి టెక్నీషియన్స్ని కూడా రిక్రూట్ చేయాలి అనే ఆలోచనలో ఆర్ఆర్బీ ఉంది అని చెప్పి ఈ నోటీస్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా కంపల్సరీగా అఫీషియల్ వెబ్సైట్ని మానిటర్ చేస్తూ ఉండండి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎప్పుడైనా కూడా మేము అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు కంపల్సరీగా ఈ నోటిఫికేషన్ని యూటిలైజ్ చేసుకొని మంచి అవకాశాన్ని పొంది మీరు మంచి జీవితంలో మంచిగా సెటిల్ అయ్యే అవకాశం మళ్ళీ దొరుకుతుంది అని అనుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకునేది ఏంటి అంటే 2018లో ఈ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. అప్పుడు ఏఎల్పి అండ్ తర్వాత ఈ టెక్నీషియన్కి సంబంధించి పోస్టులు అందులో ఉన్నాయి. కానీ ఇప్పటివరకు మళ్ళీ ఈ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు ఏం జరిగింది అంటే ఏఎల్పికి సంబంధించిన స్పెషల్ నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ చేశారు. కాకపోతే టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ రాలేదు అనే ఉద్దేశం మీద టెక్నీషియన్స్ రిక్రూట్మెంట్ కొరకు కూడా మళ్ళీ ఒక స్పెషలైజ్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ నోటిఫికేషన్ కూడా త్వరలో వస్తుంది అని చెప్పి ఈ నోటీస్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ నోటీస్కి సంబంధించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.